సో అన్న మిస్టర్ బచ్చన్ సినిమా ఎట్లా ఉంది? మిస్టర్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ తెలుసా? ఎంత పెద్ద సూపర్ స్టార్ మిస్టర్ బచ్చన్. పవర్ఫుల్ సూపర్ హిట్ మూవీ, అంత పెద్ద సూపర్ హిట్ మూవీ, ప్రతి ఒక్క సగటు ప్రేక్షకుడు చూడవలసిన సినిమా. ఇప్పుడు మనకు థియేటర్కి ఎందుకు వస్తాం భయ్యా? మంచి ఎంటర్టైన్మెంట్, మంచి రిలీఫ్ కావాలి. స్టోరీ రైడింగ్ ఆల్రెడీ మనకు తెలిసిన స్టోరీనే, ఆల్రెడీ రీమేక్ మూవీ అనుకొని ఏమి ఉండదులే అని నేను కూడా వచ్చాను భయ్యా. కానీ థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇది రీమేక్ సినిమా కాదు భయ్యా. ఫుల్ ప్యాక్డ్ హరీష్ శంకర్ రీమేక్ సినిమా గద్దలకొండ గణేష్ చూసారా భయ్యా? అసలు రీమేక్ సినిమా మాస్టర్ అయిపోయాడు. ఆ విధమైన పవర్ఫుల్ స్క్రీన్ ప్లే భయ్యా. అసలు స్క్రీన్ ప్లే రవితేజ ఇస్ బ్యాక్. ఎలా మనం రవితేజని ఇన్ని సంవత్సరాలు కిక్ తర్వాత రవితేజని ఇన్ని సంవత్సరాలు మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలాంటి సినిమా పర్లేదు భయ్యా. ఇప్పుడు మళ్ళీ హరీష్ శంకర్ మిరపకాయ తీశాడు. హరీష్ శంకర్ అప్పుడు మిరపకాయ సినిమా తీశాడు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలు పట్టింది భయ్యా మనం రవితేజతో సినిమా తీయడానికి. భయ్యా సినిమా ఫ్లాప్ అనేది ప్రసక్తే లేదు భయ్యా. సినిమాలో సాంగ్స్ భయ్యా, అసలు సాంగ్స్ నేను ఒక్క మాటలే చెప్పాలంటే సాంగ్స్ దద్దరిల్లిపోయాయి. కామెడీ ఎంటర్టైన్మెంట్ అత్తరిల్లిపోయింది. ఇంకా వయసు తగ్గుతుందన్నమాట. రవితేజ గారి పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అని నిజంగా చెప్తున్నా. అలాగే సినిమాలో ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే సత్య గారి కామెడీ. నిజంగా పడి నవ్వుకుంటారన్నమాట. అసలు చాలా అంటే చాలా బాగా హరీష్ శంకర్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు సత్య గారు ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ దాన్ని నమిలి మింగేస్తాడని. చాలా అంటే చాలా బాగుంది ఆ సీన్స్, రవితేజ గారి పెర్ఫార్మెన్స్, సాంగ్స్, మళ్ళీ స్పెషల్ అపీరియన్స్ డీజే టిల్లుది. చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మొత్తం లాగ్ ఉంది అంటున్నారు కదా, బోరింగ్ ఉంది? ఏం లేదు కానీ కొంచెం బాగానే ఉందన్న. డీజే టిల్లు వచ్చినప్పుడు కూడా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో క్లైమాక్స్ కూడా అంటే ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఎలా దోచుకుంటున్నాడు అనేది బాగా చూపించారు. సో అందరికైతే నచ్చిద్దని. భాగ్యశ్రీ ఎట్లా ఉంది హీరోయిన్? తనైతే చాలా బాగా చేసిందన్న, తన గురించి చెప్పుకోవాలి. ఫస్ట్ సినిమా అది తెలుగులో కూడా డబ్బింగ్ చెప్పి డ్యాన్స్ పరంగా, డైలాగ్స్ పరంగా, క్యూట్నెస్ మరో రష్మికాని చూసినట్టే అనిపించింది అన్న. అయితే ఇలా స్టోరీ లేదు, మొత్తం డొల్ అంటున్నారు కదా చాలా మంది, ఫ్లాప్ అంటున్నారు సినిమా. మీరేమంటారు? అదేం ఉండదు అన్న, అంటే కొంచెం కమర్షియల్ వేలో వెళ్ళారు హరిశంకర్ గారు. కాకపోతే నచ్చిద్ది. హిట్ అయింది అంటారా సినిమా? నచ్చిద్ది అన్న అందరికీ. హరిశంకర్ గారిది నెక్స్ట్ రవితేజ గారిది మిరపకాయ లాంటి ఒక చాలా కొత్త అనిపించింది. అంటే ఇట్లాంటి నిజంగా చాలా రవితేజ లైఫ్లో ద బిగ్గెస్ట్ సినిమా ఫీలింగ్ కలిగిందన్న. అరే ఫస్ట్ హాఫ్ హరీష్ శంకర్ చెప్పిన మాటలు అబద్ధం ఉందేమో, కొద్దిగా మోసం చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. హరీష్ శంకర్ ఇచ్చిన బిల్డప్ కానీ ఎలివేషన్ కానీ అరే ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అయిపోతుంది అనుకుంటున్నా. బయటకు అంటే ఇంటర్వెల్స్లో పోయిందిరా సినిమా అనుకొని బయటకు వచ్చా. కానీ భయ్యా హైదరాబాద్ ఉంటుంది ఎర్రగడ్డ, ఈ సినిమాలో ఉన్న సిద్ధు జొన్నల గడ్డ. నీ అబ్బాయి సిద్ధు జొన్నల గడ్డ వచ్చిన తర్వాత సినిమా వేరే ఉంటుంది అన్న. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం పడిపోయిందిరా అనుకున్నా, అయిపోయింది సినిమా అయిపోయిందిరా అనుకున్నాం. సెకండ్ సిద్ధు జొన్నల గడ్డ వచ్చిన సినిమా ఇక్కడ లేచిపోయింది, ఎగిరిపోయింది సినిమా. అంతా బాగా అనిపించింది. సాంగ్స్ నిజంగా డిఎస్పీ అంతా అనిపించలేదు అన్న. నిజంగా అదంటే డాన్సులు చాలా బాగా మంచిగా, డిఎస్పీ ఎంట్రీ కానీ, మోహన్ బాబు ఎంట్రీ కానీ, జయపద్ బాబు విలన్ నిజంగా కానీ సినిమాకి చాలా ప్లస్ అయింది. అంటే స్టోరీ కొత్త స్టోరీ ఏం కాదు, మరి నార్మల్ స్టోరీనే కానీ కొత్త చూపించాలన్న ఫీలింగ్ అయితే తెలియదు. ఓవరాల్గా అయితే నిజంగా మిస్టర్ బచ్చన్ ఈ వీకెండ్లో ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు అన్న. నాకైతే చాలా బాగా నచ్చింది. బ్రో మిస్టర్ బచ్చన్ ఎలా ఉంది బ్రో? సో హానెస్ట్గా చెప్తాను, అట్లీస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. ఇప్పుడే నేను చూసేసి వచ్చాను మిస్టర్ బచ్చన్. సో నాకైతే బిలో యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది అనమాట. అంటే రవితేజ గారిని మనం ఏం తప్పులు పట్టలేము. రవితేజ గారి యాక్టింగ్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, లేకపోతే ఆయన చేసే కామెడీ కావచ్చు, ముఖ్యంగా యంగ్ లుక్. రవితేజ గారు అయితే ఇంకా చాలా మూవీస్తో కంపేర్ చేస్తే ఆయన బెస్ట్ ఇచ్చినాడు. బట్ హరీష్ శంకర్ గారు అయితే నిజంగానే మార్క్ అయితే క్రియేట్ చేయలేకపోయినాడు. నాకైతే బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. ఒక అవుట్డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని నాకు అనిపించింది అనమాట. ఇంకా రేపు మార్నింగ్ డబుల్ స్మార్ట్ ఎలా ఉంటుందో, ఇండిపెండెన్స్ డే ఈ ఆగస్టు 15th ఈ వీక్ ఏది సక్సెస్ కొట్టబోతుందో రేపు చూడాలి. నాకైతే మూవీ బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. అంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ స్టోరీని నేను ఒరిజినల్ కూడా నేను చూడలేదు, ఎందుకంటే డైరెక్ట్గా మన తెలుగులో చూస్తాము అని. సో నాకైతే కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవేవో ఫుల్ చేసి ఆ స్క్రీన్ ప్లేని ఎంగేజ్ చేయలేదన్నమాట. కొంచెం హరీష్ శంకర్ గారు హీరోయిన్ భాగ్యశ్రీ పోర్షన్ అందంగా చూపించాలి అని దాని మీద బాగా కష్టపడినాడు. సో ఆ అమ్మాయిని అయితే నిజంగా బాగా చూపించినాడు అనమాట ఆయన అనుకున్న విధంగా. కానీ స్క్రీన్ ప్లే అయితే కొంచెం బాగా లాగ్ అనిపించింది నాకు. సో ఫిలిం తీయడం కష్టం అన్నారు కదా మన
కరెక్టే అవునవును ఆ మాట అన్నాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే రీమేక్ ఫిలిం అయినా కూడా సో మరి ఏమో భాగ్యశ్రీని దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టినాడు, లేకపోతే లుక్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టినాడేమో, కానీ స్క్రీన్ ప్లే అయితే అంత ఎంగేజింగ్గా లేదు. నిజంగా థియేటర్లో నాకు ఫస్ట్ హాఫ్ కావచ్చు, సెకండ్ హాఫ్ కావచ్చు, చాలాసార్లు అనిపించింది పేషెన్స్ని టెస్ట్ చేసే విధంగా ఉంది. ఏమో మరి అసలు భాగ్యశ్రీ మీదే కంప్లీట్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. కొంచెం ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ ల్యాగ్ లేకుండా చూడడం కావచ్చు, దాని మీద కాన్సన్ట్రేట్ చేసినట్టే బాగుండేది. బట్ స్టిల్ మనకు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ రవితేజ గారు అయితే ఎక్సలెంట్ యాక్టింగ్ అనమాట. క్లైమాక్స్ కాదు ప్రీ క్లైమాక్స్లో ఒకరు వస్తారు, ఒక హీరో వస్తారు. సో ఆయన వచ్చినప్పుడు ఆ సీన్ అయితే చాలా బాగుంది. అండ్ సత్య కామెడీ బాగుంది. ఓవరాల్గా ఒక బిలో యావరేజ్ మూవీ. ఇంకా రేపు చూస్తాం పబ్లిష్మెంట్ ఎట్లుంటుంది. అన్న ఇట్లా ఉందన్న మిస్టర్ బచ్చన్ సినిమా? హరిశంకర్ గారి డైరెక్షన్ మాత్రం చాలా బాగుందన్న, కానీ స్టోరీ మాత్రము స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ దాకా ఒకే లాగ్లో వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ నుంచి తర్వాత కూడా ఒకే లాగ్లో వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్లో మాత్రం మన సత్యగారి కామెడీ మాత్రం బాగా నవ్వించింది. చెప్పనీయవయ్యా సిద్ధూరంలో గారు అదే మన టిల్లన్న వచ్చాడు, ఇంటర్వెల్ తర్వాత వస్తాడు. ఒక మంచి ఒక 5 minutes మాత్రం చాలా బాగుంది. దేవిశ్రీ ఒక స్టెప్ వేస్తాడు స్టార్టింగ్ సాంగ్లో. పర్లేదు నా సినిమా మాత్రం కొంచెం ఒకసారి చూడవచ్చు, పర్లేదు. సాంగ్స్ మ్యూజిక్ అంతా ఓకే, డన్, పర్లేదు. ఏమో అన్న నేను చెప్పలేను. ఓకే బాగుంది, అవును పర్లేదు.